అని చెప్పేసి మేము దీని గురించి అసెంబ్లీలో మాట్లాడతామంటే ఖచ్చితంగా పాఠశాల ఇల్లును ముట్టడి చేస్తాం. మరి ఆదాయ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలంతా ఏకదాటిగా ఎక్కేసి ఖచ్చితంగా మీ ఇల్లును ముట్టడి చేసి ఖచ్చితంగా మాకు సమాధానం చెప్పే రోజు వారి కోసం వెయిట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గట్టిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మరి ఎమ్మెల్యే పార్థసారథి గారు ఇక్కడ ఉన్నటువంటి మాలలకు మరి ఎస్సీ 59 ఉపకులాలకు మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలా. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలను పక్కన పెట్టేసి కులాల్లో అంటే దాదాపుగా ఈ ప్రాంతంలో 59 ఉపకులాలు ఎస్సీలుగా ఉన్నారు. అది రాజ్యాంగబద్ధంగా అది జీవన గెజిట్లో కూడా 59 ఎవరైతే అన్టచబుల్గా గురవుతున్నారో ప్రాంతాల్లో వారిగా వాళ్ళ ప్రాంతాల్లో అక్కడ పరిస్థితులను బట్టి అన్టచబుల్గా గురవుతున్నారో ఆనాడు రాజ్యాంగంలో 59 ఉపకులాలను కలిసి ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఏర్పాటు చేసింది. మరి అయితే అందులో మాదాసి కురువ అని చెప్పేసి ఉంది. మాదాసి కురువ గెజిట్లో 12 నంబర్లో మాదాసి కురువ అయితే ఉంది. మరి ఈ ప్రాంతంలో కర్నూలు దక్షిణ ప్రాంతంలో మరి పత్తికొండ కానీ ఆలూరు కానీ ఆస్పరి మంత్రాలయం కానీ ఈ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా మాదాసి కురవలు లేరు. వాళ్ళు ఎక్కడ కూడా గ్రామాల్లో ఊరికి దూరంగా కానీ వివక్షత గురైన ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఇంతవరకు మేము చూడలే. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 53 ప్రకారము మాదాసి కురవలను ఎస్సీలు చేర్చాలని చెప్తే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలంతా కూడా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. మరి అదే మీరు లేనటువంటి ఈ ప్రాంతంలో లేనటువంటి నిన్నగాక మొన్న ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి మా కురవలంతా ఒక చోట చేర్చి నేను మీకు అండగా ఉండా అంటే వాళ్ళకి ఏదైనా సంక్షేమ పథకాలు చేయి, ఆర్థికమైనటువంటి వనరులు ఏర్పాటు చేయి, అంతే తప్ప ఇప్పటికే మేము ఇంకా కులగణన జరగలే, జనాభా పెరిగింది, జనాభా తమాషా ప్రకారం ఈ 15% అటువంటి రిజర్వేషన్ 20% చేయమని చెప్పేసి మీరు అసెంబ్లీలో పోరాటం చేయండి. అది చేత కాదు మీకు. అది చేత కాకుండా కేవలం ఈ 59 ఉపకులాలు ఇప్పటికే జనాభా పెరిగి ఉద్యోగాలు లేక రోడ్లు పడవుతున్నాం. అసెంబ్లీలో దీని గురించి ఎవరు చర్చించే వాళ్ళు లేరు. ఈరోజు అగ్ర కులాలతో సమానంగా ఉన్నటువంటి బీసీలను కురవాళ్ళను ఏ రకంగా ఎస్సీలో చేస్తారు? మీరు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడతామని ఏ రకంగా మాట్లాడతారు? కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మరి ఎమ్మెల్యే పార్థసారథి గారు ఇక్కడ ఉన్నటువంటి మాలలకు మరి ఎస్సీ 59 ఉపకులాలకు మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలా. మీరు ఏ రకంగా వాళ్ళని ఎస్సీలో చేరుస్తామని చెప్తారు? వాళ్ళు ఎక్కడైనా ఏ రోజైనా ఎస్సీలతో సత్సంబంధాలు కలిసినారా? ఏ రోజైనా ఎస్సీలు ఈరోజు ఒక కల్లేకుంట గ్రామంలో ఒక దళిత మాదిగ అమ్మాయిని మరి కమ్మాను కట్టేసి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆ రోజు అందరూ చేస్తే ఈరోజు ఏ ఒక్క కురవైనా వచ్చి వాళ్ళు స్పందించారా? మరి ఈ 59 ఉపకులాలు ఖచ్చితంగా స్పందిస్తున్నారు. ఆమె కోసం డైలీ నిరాహారదీక్ష చేస్తున్నారు, మరి దిగ్బంధన చేస్తూ ఉన్నారు, ఆమె కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మరి మీరెందుకు రాలేదు? మరి మీరు రాకుండా మేము ఎస్సీలు సర్టిఫికేట్లు కావాలా, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే మమ్మల్ని బీసీలు చేయండి, రెడ్లు చేయండి, మమ్మల్ని ఎస్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు రెడ్లు చేయండి, ఆర్థిక వనరులు విభజన చేయండి. అదే కాకుండా కేవలం ఉద్యోగాల కోసమై మీరు 59 ఉపకులాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో లేనటువంటి గజిట్లో ఉన్నటువంటి మాదాసి కురవలను ఆధారంగా చేసుకొని ఎస్సీ సర్టిఫికేట్లు ఇప్పిస్తామని చెప్పేసి మేము దీని గురించి అసెంబ్లీలో మాట్లాడతామంటే ఖచ్చితంగా అని చెప్పేసి మేము దీని గురించి అసెంబ్లీలో మాట్లాడతామంటే ఖచ్చితంగా పాఠశాల ఇల్లును ముట్టడి చేస్తాం. మరి ఆదాయ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలంతా ఏకదాటిగా ఎక్కేసి ఖచ్చితంగా మీ ఇల్లును ముట్టడి చేసి ఖచ్చితంగా మాకు సమాధానం చెప్పే రోజు వారి కోసం వెయిట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గట్టిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అలాగే గుర్జాల ప్రాంతంలో 4 సంవత్సరాల కిందట ఆడమ్ స్మిత్ అనేటువంటి వ్యక్తి కురవ అమ్మాయిని ప్రేమిస్తే ఇదే ఆదోని నియోజకవర్గంలో నిర్దాక్షిణ్యంగా చంపినాడు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి, డాక్టర్ కాబోయేటువంటి వ్యక్తి, ఆ పిల్లని నిర్దాక్షిణ్యంగా చంపేటువంటి మీరు ఒక ఎస్సీ అబ్బాయి కులాంతర వివాహం చేసుకుంటే ఓర్చుకునేటువంటి మీరు ఎస్సీ సర్టిఫికేట్లు మాత్రము ఉద్యోగాల కోసము సర్టిఫికేట్లు కావాలా, ఈ సంబంధాల్లో మాత్రం మేము ఉండమంటే ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి దీనికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ 59 కులాలు కూడా మరి పెద్ద ఎత్తున మీరు కూడా నిద్రపోకూడదు. జరుగుతున్న అన్యాయం పైన, జరుగుతున్న విపత్తు పైన ప్రతి ఒక్కరూ స్పందించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు అన్యాయం జరిగితే మరి కొత్త వ్యక్తుల్లో తీసుకొని వచ్చి కులంలో పెడతామంటే ఫస్ట్ మీరు ఈ రిజర్వేషన్లో ఫస్ట్ మాకు హక్కులు కల్పించండి. ఇవి చేయకుండా
15% ఉన్నటువంటి దాన్ని 20% చేయండి. తెలంగాణ ఒరిస్సా ప్రాంతంలో 15 ఉన్న దాన్ని 20% రిజర్వేషన్లు కల్పించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు పని జనాభా దామాష ప్రకారం ఆ రకంగా చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు అన్టచబిలిటీకి గురవుతారంటే అప్పుడు గెజిట్లో ఈ ప్రాంతంలో ఉన్నారని నిర్ధారణ అయితే అప్పుడు తీసుకుంటాం తప్ప అనవసరంగా మీరు పార్సార్థి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖచ్చితంగా మీరు మాకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నా పేరు నరసప్ప, మాలమ రాష్ట్ర కార్యదర్శి. జై భీమ్. ఈరోజు ఆదోని ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంగా ఉండి ఈరోజు మాదారి కురువ మా ప్రాంతంలో లేకుంటే కూడా ఎక్కడో కర్ణాటకలో ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళకి కూడా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలంటున్నాడు. కానీ ముక్తకంటగా ఎస్సీలు 59 కులాలు ఏకమై ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కొంటాం, వాళ్ళకి ఇస్తే ఖబర్దార్ అని చెప్తున్నాము. ఇక్కడుండే ఎస్సీలకే పర్సెంటేజ్ లేదు. మావి జనప్రతిపాదిక మేము ఎక్కువ లక్షల కొద్ది అయినాము కానీ మాకి 2% కూడా ప్రభుత్వం పెంచలేకున్నప్పుడు చాలా కులాలకి ఎస్సీలుగా సర్టిఫికేట్లు బోగస్గా సర్టిఫికేట్ల మీద చాలా మంది చేసుకుంటున్నారు. గతంలో కూడా దాసరి BCD అయినప్పటికైతే వాళ్ళు కూడా ఎస్సీ మాల అనే 2 అక్షరాలు పెట్టుకుంటారు. దాసరిలోన చాలా ఉన్నవి. గొల్లదాసురు ఉంటుంది, బోయదాసురు, కురవదాసురు ఉంది, మాలదాసురి ఉంది, జంగమ దాసరి ఉంది. ఈ దాసరులు కూడా ఖచ్చితంగా మాలదాసరిని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ మీద 420 చిట్టింగ్ కేసు పెట్టాలి. 4 టీచర్లు ఈరోజు ఎమ్మెగనూరు ప్రాంతంలో కూలూరులో వాళ్ళ స్వయాన గొల్లదాసరి వాళ్ళక్క గొల్లదాసరి అయినప్పుడు వాళ్ళ మాల ఎలా అవుతారు? అందుకోసమే మేము ఖచ్చితంగా వాళ్ళని కూడా 420 చీటింగ్ కేసు పెట్టాలి. లేని మేమందరూ ఉపకులాలు 59 కులాలు ఏకమై ఎదుర్కొంటామని చెప్తున్నాము. అదే మాదిరిగా అది ఎవరు చిలకటోన్లోనా కూడా చాలా మంది నడి ఊర్లో ఉన్నారు. ఎస్సీలు అయితే ఊరు చివరన మాలామాదిగా ఉంటారు. వాళ్ళు ఊర్లో ఉంటే 40 ఇండ్లు కూడా బీసీలుగా చలమై అవుతుంటా ఎస్సీలుగా కావాలంటుంటారు. ఒక పిల్లోని మీద కేసు ఇస్తే లోకాయుక్త ఇక్కడుండే మన కలెక్టర్ గారు అయితే కూడా గతంలో ఉండే కలెక్టర్ గారు కూడా దాన్ని చేయలేక దాన్ని సున్నా చుడితే లోకాయుక్త కోర్టులో ఈ రోజు కోర్టులో ఉంది. కానీ వాళ్ళకి ఇవ్వద్దని చెప్తున్నాము. ఇంతవరకే ఇవ్వడం లేదు. ప్రతి ఎమ్మెల్యే కానీ ఎవరు చెప్పినా కూడా ఇవ్వడం లేదు, రద్దుపరిచినారు. అదే మేము రద్దుపరిచేంత వరకు పోరాడతాం. వాళ్ళు 420 సిట్టింగ్ ఖచ్చితంగా చేయాలి. ఆ టీచర్లు ఎవరెవరంటే పేరు కూడా చెప్తాను. నేను మాలమాడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న నా పేరు.